హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేను చాలా బాగున్నాను. మీరు ఎలా ఉన్నారో కామెంట్ చేసేయండి. సో ఇవాళ ఈ వీడియోలో ఆర్గానిజం అండ్ పాపులేషన్స్ లో ఏదైతే రిమైనింగ్ సిలబస్ ఉందో దాన్ని మొత్తం ఈ వీడియోలో అయితే కంప్లీట్ చేసేద్దాము. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. సో లెట్స్ స్టార్ట్ పాపులేషన్ ఇంట్రాక్షన్స్. ఏ స్పీషీస్ అయినా కానీ సింగిల్ గా ఏది బతకలేదు. ఈవెన్ ప్లాంట్స్ అయినా కానీ తనంతట తనే ఓన్ గా ఫుడ్ మెటీరియల్ ని ప్రిపేర్ చేసుకున్నా కానీ అనిమల్స్ పైన ఖచ్చితంగా డిపెండ్ అవ్వాలి. ఎందుకు? పాలినేషన్ కోసం. పాలినేషన్ జరిగితేనే కదా ఫ్రూట్స్ సీడ్స్ వస్తాయి. లేదక్క కొన్ని ప్లాంట్స్ సెల్ఫ్ పాలినేషన్ జరుపుతాయి కదా అంటారా? ఓకే, సెల్ఫ్ పాలినేషన్ జరిపాయి. మరి అన్ని ప్లాంట్స్ డయేషియస్ ప్లాంట్స్ లాగే ఉండవు కదా. బోత్ మేలు ఫీమేలు రెండు ఒకే ప్లాంట్ లో ఉండదు కదా. కొన్నింటికి ఉంటాయి, కొన్నింటికి ఉండవు. కొన్ని ప్లాంట్స్ లో ఓన్లీ ఫీమేల్ ప్లాంట్ మాత్రమే ఉంటుంది, కొన్ని ప్లాంట్స్ మేల్ ప్లాంట్ మాత్రమే ఉంటుంది. సో ఇలాంటి ప్లాంట్స్ కి డెఫినెట్ గా పాలినేటర్స్ అనేటివి నీడ్ అనమాట. పాలినేటర్స్ ఏంటి? అనిమల్స్ లైక్ ఇన్సెక్ట్స్ కానీ, బీస్ కానీ, బంబుల్ బీస్ కానీ, ఇవన్నీ ఈ పాలినేటర్స్ అనమాట. ఈ పాలినేషన్ జరగాలంటే ఖచ్చితంగా అనిమల్స్ పైన డిపెండ్ అవ్వాలి. మరి ఇప్పుడు సెల్ఫ్ పాలినేటింగ్ ఫ్లవర్స్ ఫుడ్ మెటీరియల్ ఓన్ గా ప్రిపేర్ చేసుకోగలదు, అలాగే సెల్ఫ్ పాలినేషన్ జరిపి ఫ్రూట్స్ ని సీడ్స్ ని ప్రొడ్యూస్ చేయగలదు. ఇది సింగిల్ గా బతుకుతుంది కదా అనే డౌట్ మీకు రావచ్చు కదా. అది కానీ కొన్ని మైక్రోబ్ స్పీషీస్ పైన ఆధారపడుతుంది అనమాట. ఎందుకు మైక్రోబ్ స్పీషీస్ పైన ఆధారపడుతుంది అంటే, ఇప్పుడు ప్లాంట్ ఉంది, ఫ్లవర్స్ ని సీడ్స్ ని ప్రొడ్యూస్ చేసింది. ఫ్లవర్స్ అనేటివి ఓల్డర్ అయిపోయిన తర్వాత రాలి కింద పడిపోతాయి. అలాగే బార్క్ ఉంది, చెట్టు బెరడు అంటారు కదా, అది ఉంది. ప్లాంట్ అన్నాక ఏదో ఒకటి పడిపోతూ ఉంటుంది కదా. కొన్ని సీజన్స్ లో లీవ్స్ పడుతూ ఉంటాయి, ఫ్లవర్స్ పడుతూ ఉంటాయి, ప్లాంట్ రిమైన్స్ అన్ని కింద పడిపోతూ ఉంటాయి కదా. ఈ రిమైన్స్ అన్నిటిని ఆర్గానిక్ మెటీరియల్స్ అంటాం. ఈ రిమైన్స్ అన్ని సాయిల్ లో కొన్ని మైక్రోబ్స్ వల్ల డికంపోజిషన్ అనేది జరిగి ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి అనమాట. ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అంటే ఏంటి? కార్బన్ డైఆక్సైడ్, వాటర్, ఇవన్నీ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ అనమాట. సో ఈ ఆర్గానిక్ న్యూట్రియంట్స్ ఏదైతే ఉందో ఫ్లవర్, బార్క్, డెడ్ రిమైన్స్ ఆఫ్ ది ప్లాంట్స్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటిని సాయిల్ మైక్రోబ్స్ ఇన్ఆర్గానిక్ న్యూట్రియంట్స్ లాగా కన్వర్ట్ చేసి, కార్బన్ డైఆక్సైడ్, వాటర్ న్యూట్రియంట్స్ లాగా కన్వర్ట్ చేసి అగైన్ మళ్ళీ చెట్టుకే ఇస్తాయి అనమాట. చెట్టుకి న్యూట్రియంట్స్ లాగా కన్వర్ట్ చేసి మళ్ళీ చెట్టు గ్రోత్ కి హెల్ప్ అవుతాయి అనమాట. ఈ ప్రాసెస్ అంతా చేసేది ఈ సాయిల్ మైక్రోబ్స్ అనమాట. ఇప్పుడు సెల్ఫ్ పాలినేషన్ జరిపినా కానీ ఖచ్చితంగా మైక్రోబ్స్ అనేటివి నీడెడ్ కదా. సో ఈవెన్ అన్ని ఒకే క్లోజ్ ఐసోలేషన్ లో ఉండకపోయినా కానీ, అన్ని కలిసి బతకపోయినా కానీ ఖచ్చితంగా వాటి మధ్య లింక్ అనేది ఉంది కదా. ఈ లింక్స్ ని పాపులేషన్ ఇంటరాక్షన్స్ అంటారు అనమాట. ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అంటాం. ఓకేనా? అలాగే ఈవెన్ చిన్న కమ్యూనిటీ అయినా కానీ ఈ ఇంటర్ లింకేజెస్ అనేటివి ఉంటాయి అనమాట. అవి మనకి కనిపించకపోయినా డెఫినెట్ గా ఈ ఇంటర్ లింకేజెస్ అనేవి ఉంటాయి అనమాట. సో ఈ ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అనేటివి ఒక రెండు డిఫరెంట్ స్పీషీస్ మధ్య ఇంటరాక్షన్స్ రావడం వల్ల ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అనేటివి అరైజ్ అవుతున్నాయి కదా. ఇంతకు ముందు చెప్పింది అదే కదా, ప్లాంట్ అలాగే సాయిల్ మైక్రోబ్స్ టూ డిఫరెంట్ స్పీషీస్, వాటి మధ్య ఇంటరాక్షన్స్ వల్లే ఈ ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అనేటివి వస్తున్నాయి అనమాట. ఈ ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ అనేటివి చాలా టైప్స్ ఉన్నాయి. లైక్ కొన్ని పాపులేషన్ స్పీషీస్ గెయిన్ అయినా అవ్వచ్చు, కొన్ని స్పీషీస్ లాస్ అయినా అవ్వచ్చు, అలాగే కొన్ని స్పీషీస్ న్యూట్రల్ గా అవ్వచ్చు. గెయిన్ రాదు, అలాగే లాస్ రాదు, న్యూట్రల్ గా ఉంటాయి అనమాట ఈ ఇంటరాక్షన్స్ వల్ల. అవేంటో డీటెయిల్ గా మాట్లాడదాం. సో ఫస్ట్ మ్యూచువలిజం. ఈ ఇంటరాక్షన్స్ లో బోత్ స్పీషీస్ ఏదైతే ఉన్నాయో టూ డిఫరెంట్ స్పీషీస్, రెండు స్పీషీస్ బెనిఫిట్ ని పొందుతాయి అనమాట. అలాగే కాంపిటీషన్, రెండు స్పీషీస్ లాస్ అయిపోతాయి. ప్రిడేటరు అలాగే పారాసైట్, రెండు స్పీషీస్ ఒకటి గెయిన్ అవుతుంది, ఇంకొకటి లాస్ అవుతుంది. అలాగే కమెన్సాలిజం, అమెన్సాలిజం. కమెన్సాలిజం లో ఒక స్పీషీస్ బెనిఫిట్ అవుతుంది, ఇంకొక స్పీషీస్ న్యూట్రల్ గా ఉంటుంది. అమెన్సాలిజం లో ఒక స్పీషీస్ లాస్ అవుతుంది, అలాగే ఇంకొక స్పీషీస్ న్యూట్రల్ గా ఉంటది అనమాట. ఖచ్చితంగా ఇవన్నీ పాయింట్స్ మీ బ్రెయిన్ లో అలాగే ఫీడ్ అయిపోవాలి, బికాస్ చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కటి. మ్యూచువలిజం లో బోత్ బెనిఫిట్ అవుతాయి, కాంపిటీషన్ లో బోత్ లూజ్ అవుతాయి. ప్రిడేటరు పారాసైటిజం లో ఒకటి బెనిఫిట్ ఒకటి లాస్, కమెన్సాలిజం లో ఒకటి బెనిఫిట్ ఒకటి న్యూట్రల్, అమెన్సాలిజం లో ఒకటి లాస్ ఇంకొకటి న్యూట్రల్ అనమాట. క్లియర్ కదా? అలాగే ప్రిడేటరు, పారాసైటిజం అండ్ కమెన్సాలిజం మూడు క్లోజ్ అసోసియేషన్ లో ఉంటాయి. ఇది చాలా ఇంపార్టెంట్. ఓకేనా? ఇప్పుడు ప్రిడేటర్స్ గురించి మాట్లాడదాం. ప్రిడేటర్స్ అంటే ఏం లేదు, వెంటాడి వేటాడి తినే జంతువుల్ని ప్రిడేటర్స్ అంటాం అనమాట. ఇవి వెంటాడే జంతువుల్ని ప్రే స్పీషీస్ అంటాం. ఇది వినగానే మీ బ్రెయిన్ లో ఏం గుర్తొచ్చింది? టైగరు డియర్ ని ఎప్పుడు వేటాడి చంపి తింటది కదా, టైగరు జింకని వేటాడి చంపి తింటది కదా, అదనమాట. ఇక్కడ టైగర్ ని ప్రిడేటర్ అంటాము, అలాగే జింకని ప్రే స్పీషీస్ అంటాం. మరి ఒక స్పారో ఉంది, సీడ్స్ ని తింటుంది. ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ ని ప్రిడేటర్ అనొచ్చా అంటే ఎగ్జాక్ట్ గా ప్రిడేటర్స్ అనలేం, కానీ ఏ అనిమల్స్ అయితే ప్లాంట్స్ పైన డిపెండ్ అవుతాయో ఫుడ్ కోసం వాటిల్ని హెర్బివోర్స్ అంటాం. ఈ హెర్బివోర్స్ ని ప్రిడేటర్స్ అనొచ్చు అనమాట. ఈ పాయింట్ గురించి ముందు ముందు అర్థమవుతుంది. ఓకేనా? ఇప్పుడు ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే, ఈ ప్రిడేటర్స్ అనేటివి ఒక ఇంపార్టెంట్ ఫంక్షన్ ని కండక్ట్ చేస్తాయి. ఏంటంటే ఎనర్జీ, నేచర్స్ ఎనర్జీ ఏదైతే ఉందో ఆ ఎనర్జీని హయ్యర్ ట్రాఫిక్ లెవెల్స్ కి పాస్ చేస్తాయి అనమాట. అది ఎలా అంటే,
ప్లాంట్స్ ఏం చేస్తాయి? సన్స్ రేడియంట్ ఎనర్జీని క్యాప్చర్ చేసుకొని ఫుడ్ మెటీరియల్స్ ని ఓన్ గా ప్రిపేర్ చేసుకుంటాయా? ఈ ఫుడ్ మెటీరియల్స్ ని ఏవి తింటాయి? అనిమల్స్ తింటాయి. వాటిని హెర్బివోర్స్ అంటాం. సో ఈ హెర్బివోర్స్ హయ్యర్ ట్రోఫిక్ లెవెల్స్ కి పాస్ చేస్తాయి కదా, అదే చెప్తున్నారు అనమాట. హెర్బివోర్స్ ని ప్రీడేటర్స్ అంటాం కదా. సో ఈ ప్లాంట్స్ నుంచి హెర్బివోర్స్ ఈ ప్లాంట్స్ ని తినడం వల్ల ఈ ఎనర్జీ అనేది హయ్యర్ ట్రోఫిక్ లెవెల్స్ కి ఇలా పాస్ అవుతూ వస్తుంది కదా. సో ఈ హెర్బివోర్స్ ని ప్రీడేటర్స్ అంటాం. మరి ఈ ప్రీడేటర్స్ ఇక్కడ ఎనర్జీని హయ్యర్ ట్రోఫిక్ లెవెల్స్ కి పాస్ చేస్తున్నాయి కదా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఫంక్షన్ ఏంటి అంటే ఈ ప్రీడేటర్స్ అనేటివి ప్రే స్పీషీస్ పాపులేషన్స్ ని కంట్రోల్లో పెడతాయి అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఒకవేళ ఇక్కడ ప్రీడేటర్స్ అనేటివి లేకపోయాయి అనుకో, ప్రే స్పీషీస్ అనేటివి వాటి యొక్క పాపులేషన్ ని విపరీతంగా పెంచుకుంటాయి. అలాగే ఎకో సిస్టమ్ కి డ్యామేజ్ చేస్తాయి అనమాట. ఇలాగా జరిగిన కొన్ని సిచ్యువేషన్స్ ని చెప్తాను. 1920లో ఆస్ట్రేలియాలో ప్రిక్లీ పియర్ క్యాక్టస్ అనే ఒక ప్లాంట్ ని ఇంట్రడ్యూస్ చేశారనమాట. ఆస్ట్రేలియాలో పర్టికులర్ ఏరియాలో ప్రీడేటర్స్, న్యాచురల్ ప్రీడేటర్స్ లేకపోవడం వల్ల ఆ ప్లాంట్స్ అనేటివి చాలా విపరీతంగా పెరిగిపోయాయి అనమాట. అక్కడ ఒకవేళ ప్రీడేటర్ ఉండింది అనుకోండి, ఆ ప్రే స్పీషీస్ యొక్క పాపులేషన్ ని కంట్రోల్లో పెడుతుంది అనమాట. ఆ విషయాన్ని తెలుసుకొని క్యాక్టస్ ఫీడింగ్ మోత్ ఏదైతే ఉందో అక్కడ ఆ ప్రిడేటర్ ని ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత వాటి యొక్క పాపులేషన్ అనేది కంట్రోల్లోకి వచ్చింది అనమాట. సో దీని టోటల్ మీనింగ్ ఇంకా క్లియర్ గా చెప్పాలంటే ఇక్కడ నేను ఒక పిక్ ని యాడ్ చేస్తాను చూడండి. మన ఏరియాలో కానీ ఈ ప్రిక్లీ పియర్ క్యాక్టస్ అనేది చూస్తూనే ఉంటాం. కొన్నిసార్లు వాటికి చీడ పట్టింది అంటూ ఉంటారు కదా. కొన్ని మోత్ స్పీషీస్ చిన్న చిన్న పురుగులు అనేటివి వాటిపైన ఉండి కొంచెం డ్యామేజ్ చేస్తూ ఉంటాయి. కొన్నిసార్లు అయ్యో ప్లాంట్ బాగా చీడ పట్టేసింది అంటూ ఉంటారు కదా. ఇలా ఎందుకంటే ఒకవేళ అవి కాన డ్యామేజ్ చేయకపోతే ఈ ప్రే స్పీషీస్ ఈ ప్రిక్లీ పియర్ క్యాక్టస్ అనేటివి విపరీతంగా తన పాపులేషన్ ని పెంచుకుంటుంది అనమాట. ఇక్కడ ప్రే స్పీషీస్ ఏంటి? ప్రిక్లీ పియర్ క్యాక్టస్. అలాగే ప్రీడేటర్స్ ఏంటి? మోత్ అనమాట. ఇప్పుడు మీకు అర్థమైందా? సో ఆస్ట్రేలియాలో 1920s లో ఈ ఇన్సిడెంట్ అయితే జరిగిందనమాట. ఓకేనా. అలాగే అగ్రికల్చర్ లో కొన్ని పెస్టులు ఉంటాయి అనమాట. ఇప్పుడు ఏదైనా ఒక పంటను పండించాము, అక్కడ కొన్ని పెస్టులు విపరీతంగా ఉన్నాయి అనుకున్నప్పుడు ఈ ప్రిడేటర్స్ వాటిని తినేస్తాయి అనమాట. ఈ మెథడ్ నే బయాలజికల్ పెస్ట్ కంట్రోల్ మెథడ్ అంటాం అనమాట. సో అగ్రికల్చర్ లో ఈ ప్రిడేటర్స్ అనేటివి చాలా హెల్ప్ చేస్తాయి. అలాగే ఈ ప్రిడేటర్స్ అనేటివి ఒక కమ్యూనిటీలో ప్రే స్పీషీస్ డైవర్సిటీని మెయింటైన్ చేస్తాయి అనమాట. ఎలాగా? రెండు ప్రే స్పీషీస్ మధ్య ఉన్న ఇంటర్ కాంపిటీషన్ ని రెడ్యూస్ చేస్తాయి అనమాట. అది ఎలాగో ఒక చిన్న ఎగ్జాంపుల్ తో చెప్తాను. ఎగ్జాంపుల్ ఏంటి అంటే అమెరికన్ పసిఫిక్ కోస్టస్ లో రాకీ ఇంటర్ టైడల్ కమ్యూనిటీస్ లో ఒక ఇంపార్టెంట్ ప్రిడేటర్ స్టార్ ఫిష్ అనమాట. ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఇంతకు ముందు చెప్పాను కదా, ఈ ప్రిడేటర్స్ అనేటివి ప్రే స్పీషీస్ కాంపిటీషన్ ని రెడ్యూస్ చేసి స్పీషీస్ డైవర్సిటీ, స్పీషీస్ యొక్క టోటల్ పాపులేషన్ ని కంట్రోల్లో పెడతాయి అనేసి. అది ఎలాగంటే ఒక ఎక్స్పెరిమెంట్ చేశారనమాట. అక్కడ ఇంపార్టెంట్ ప్రిడేటర్ ఏంటి అంటే స్టార్ ఫిష్ అనమాట. ప్రే స్పీషీస్ ని కంట్రోల్ చేస్తుంది. ఈ స్టార్ ఫిష్ ని ఒక ఎక్స్పెరిమెంట్ చేయడానికి ఈ స్టార్ ఫిష్ ని తొలగించారనమాట. ఇప్పుడు ఓన్లీ అక్కడ ప్రే స్పీషీస్ మాత్రమే ఉన్నాయి. ఈ ప్రిడేటర్ లేకపోవడం వల్ల స్టార్ ఫిష్ లని ఒకదానికొకటి మధ్య ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ బాగా గొడవపడి ఒక ఇయర్ లో 10 స్పీషీస్ అయితే చనిపోయాయి అనమాట. ఎక్స్టెంట్ అయిపోయాయి. బికాస్ అక్కడ న్యాచురల్ ప్రిడేటర్ ని ఎక్స్పెరిమెంట్ గా తీయేశారు కాబట్టి వాటికి మధ్య గొడవలు జరిగి ఒక 10 స్పీషీస్ అయితే ఎక్స్టెంట్ అయిపోయాయి. సో ఇప్పుడు మీకు కంప్లీట్ గా అర్థమైపోయింది కదా. అలాగే ఈ ప్రిడేటర్స్ అనేటివి చాలా తెలివిగా బిహేవ్ చేస్తాయి అనమాట. ఎందుకంటే ఈ ప్రిడేటర్స్ ఎక్కువగా ప్రే స్పీషీస్ అన్నిటిని తినేసాయి అనుకోండి, వాటికి ఇంకా ఫుడ్ ఉండదు కదా. అప్పుడు ప్రే స్పీషీస్ లేకపోతే ప్రిడేటర్స్ కానీ చనిపోతాయి. సో అందుకని ఇవి చాలా తెలివిగా వర్క్ చేస్తాయి అనమాట. అలాగే ఈ ప్రే స్పీషీస్ కానీ చాలా తెలివిగా వర్క్ చేస్తాయి ప్రిడేటర్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి. కొన్ని అనిమల్స్, ప్లాంట్స్ ఈ ప్రిడేటర్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి కొన్ని డిఫెన్స్ మెకానిజం ని ఫాలో అవుతాయి అనమాట. కొన్ని ఇన్సెక్ట్స్ అలాగే ఫ్రాక్స్ క్రిప్టికలీ కలర్డ్ అంటే పార్షియల్ గా కలర్స్ ని చేంజ్ చేసుకుంటాయి అనమాట. దీన్ని కామోఫ్లెడ్జ్ అంటాం. ఎందుకంటే ప్రే స్పీషీస్ భిన్న డిటెక్ట్ చేయకుండా ఉండడానికి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఊసరి వెళ్ళి అంటాం కదా. సో కలర్స్ అన్నిటి చేంజ్ చేసుకుంటూ ఉంటుంది. ఎందుకంటే దాని యొక్క శత్రువు ప్రిడేటర్ ఏదైతే ఉందో దాన్ని త్వరగా రికగ్నైజ్ చేయకుండా కలర్స్ ని మార్చుకుంటాయి అనమాట. క్రిప్టికలీ కలర్డ్. ఓకేనా. అలాగే ఇంకొన్ని ఇన్సెక్ట్స్ పాయిజనస్ గా మారుతాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ మోనార్క్ బటర్ఫ్లై అనేది పాయిజనస్ గా మారుతుంది అనమాట. దాని ప్రిడేటర్స్ కి హైలీ డిస్టేస్ట్ఫుల్ గా ఉంటది. అసలు తింటే ఇంకొకసారి దాని జోలికి వెళ్ళదు. చాలా చేదుగా ఉంటది అనమాట. అలాగే ఈ బటర్ఫ్లై లో ఈ డిస్టేస్ట్ఫుల్ ఏదైతే ఈ పాయిజనస్ ఉందో ఇది పుట్టకతో రాదనమాట. అది క్యాటర్ పిల్లర్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఒక పాయిజనస్ వీడ్ ని తిని ఈ క్యారెక్టర్ ని తనలోకి అబ్జర్వ్ చేసుకుంటుంది అనమాట. ఎందుకంటే తను ప్రిడేటర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఒక పాయిజనస్ కెమికల్ వీడ్ ని తిని డిస్టేస్ట్ఫుల్ గా మారుతుంది అనమాట. అర్థమైంది కదా. మరి అనిమల్స్ అయితే ప్రిడేటర్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి
తప్పించుకోవడానికి ఏదైనా ఒక పాయిజనస్ వీడ్ను, లేదంటే కలర్ని చేంజ్ చేసుకోను, లేదంటే ఒకవేళ ప్రిడేటర్ వస్తుందంటే పరిగెత్తి తప్పించుకుంటాయి. మరి ప్లాంట్స్ ఎక్కడికి వెళ్ళలేవు, స్టేబుల్ గా అక్కడే ఉంటాయి కదా. మరి ఇప్పుడు ప్లాంట్స్ ని ప్రిడేటర్స్ దగ్గర నుంచి ఎలా తప్పించుకోవడం? సో ఇవి కానీ మార్ఫలాజికల్ అండ్ కెమికల్ డిఫెన్స్ మెకానిజం ని ఫాలో చేస్తాయి అనమాట. అలాగే ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 25% ఆఫ్ ది ఇన్సెక్ట్స్ ఫైటోఫాగస్ అనమాట. అంటే ప్లాంట్ స్పీషీస్ ఏదైతే ఉందో ప్లాంట్ యొక్క మెటీరియల్స్ అన్నిటిని తిని ఈ ఇన్సెక్ట్స్ అనేటివి బతుకుతున్నాయి అనమాట. ఓకేనా. ఇప్పుడు ప్లాంట్ ఏ విధంగా మార్ఫలాజికల్ కెమికల్ డిఫెన్సెస్ ని ఫాలో చేస్తాయో చూద్దాం. ఫస్ట్ పాయింట్, అకేషియా క్యాక్టస్ ముళ్ళుని ఏర్పరచుకుంటుంది. ఎందుకు? ప్రతి ప్రిడేటరు తనని తినేయకుండా ఉండడానికి ప్లాంట్ యొక్క థర్న్స్ ముళ్ళుని మార్ఫలాజికల్ డిఫెన్స్ మెకానిజం ని ఫాలో చేస్తాయి అనమాట. ఇలా కొన్ని ప్లాంట్స్ థార్న్స్ ని ప్రొడ్యూస్ చేస్తాయి. ఈ థార్న్స్ ని ప్రొడ్యూస్ చేయలేని ప్లాంట్స్ కొన్ని ప్లాంట్స్ ఏదైతే ఉన్నాయో కెలోట్రోపిస్ అంటే దత్తురా ఫ్లవర్ అనమాట. ఈ దత్తురా ఫ్లవర్ ఒక పాయిజనస్ కెమికల్ ని ప్రొడ్యూస్ చేస్తుంది అనమాట. ఆ పాయిజనస్ కెమికల్ పేరే కార్డియాక్ గ్లైకోసిడిక్. ఎప్పుడైనా కానీ ఏ అనిమల్ కానీ ఈ కెలోట్రోపిస్ దగ్గరకు అస్సలు చేరవన్నమాట. ఎప్పుడైనా చూడండి, కెలోట్రోపిస్ దగ్గర చుట్టుపక్కల ఏ అనిమల్, ఏ చిన్న జీవి కానీ నిలబడదనమాట. ఎందుకంటే ఇందులో ఒక హైలీ పాయిజనస్ కెమికల్ ఉంటుంది. ఇవి తిన్నాయి అనుకోండి అనిమల్స్, వెంటనే వాటికి సిక్ అయిపోతాయి అనమాట, బాగాలేకుంటే వస్తుంది. వాటికి డైజెషన్ ప్రాబ్లమ్స్, రీప్రొడక్టివ్ కెపాసిటీ తగ్గిపోవడం, ఈవెన్ కొన్ని అనిమల్స్ చనిపోతాయి అనమాట. ఓకేనా. అందుకనే ఈ కెలోట్రోపిస్ దగ్గరికి ఎటువంటి అనిమల్స్ దరిదాపుల్లో కానీ చేరవన్నమాట. అలాగే ఇంకొన్ని ప్లాంట్స్ కెమికల్ సబ్స్టెన్సెస్ ని ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఈ నికోటిన్, టొబాకో, అలాగే క్వినిన్, ఇవన్నిటిని కెమికల్ సబ్స్టెన్స్ ప్రొడ్యూస్ చేస్తాయన్నమాట. ఏ అనిమల్ వాటిని తినేయకుండా ఉండడానికి. కానీ మనం అందరం ఏం చేస్తున్నాం, లైక్ కొంతమంది ఏం చేస్తున్నారు, వీటిల్లో ఉన్న మత్తు పదార్థాలు ఏవైతే ఉన్నాయో హాలోజినేషన్ ప్రాపర్టీస్ ని కలిగిస్తాయో ఆ హాలోజినేషన్ ప్రాపర్టీస్ ని వేరే విధంగా యూజ్ చేసుకుంటున్నారు అనమాట. కానీ ప్లాంట్స్ ఆ హాలోజినేషన్ ప్రాపర్టీస్ ని ఎందుకు ప్రొడ్యూస్ చేస్తాయంటే ఏ అనిమల్ కానీ వాటిని తినేయకుండా ఉండడానికి ఈ కెమికల్ ప్రాపర్టీస్ ని వాటిల్లో ఏర్పరచుకుంటున్నాయి అనమాట. ఓకేనా, అర్థమైంది కదా. సో ఈ పారాగ్రాఫ్ నుంచి టోటల్ గా ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే ప్రిడేటర్స్ ఎనర్జీ కండక్ట్ చేస్తాయి, ప్రే స్పీషీస్ ని కంట్రోల్లో పెడతాయి. ఎగ్జాంపుల్ 1920s లో ఆస్ట్రేలియాలో ప్రిక్లీ పియర్ క్యాక్టస్ అనేది చాలా ఇన్వాజివ్ గా మారితే దాని యొక్క ప్రిడేటర్ మాత్ స్పీషీస్ ని అక్కడ ఇంట్రడ్యూస్ చేసిన తర్వాత ప్రే స్పీషీస్ యొక్క పాపులేషన్ అనేది తగ్గింది. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే అగ్రికల్చర్ లో బయాలజికల్ కంట్రోల్ మెథడ్ లో ఈ ప్రిడేటర్ ప్రే స్పీషీస్ ని బేస్ చేసుకొని కొన్ని ప్రే స్పీషీస్ ని కంట్రోల్లో పెడతారనమాట. అలాగే ఈ ప్రిడేటర్స్ అనేటివి ప్రే స్పీషీస్ డైవర్సిటీని కంట్రోల్లో పెడతాయి, వాటి మధ్య ఉన్న ఇంటరాక్షన్స్ ని రెడ్యూస్ చేస్తాయి అనమాట. ఎగ్జాంపుల్ అమెరికన్ పసిఫిక్ కోస్ట్ ల్యాండ్స్ లో రాకీ ఇంటర్టైడల్ కమ్యూనిటీస్ లో స్టార్ ఫిష్ అనే ప్రిడేటర్ ని తొలగించడం వల్ల 10 స్పీషీస్ ఇన్వర్టిబ్రేట్స్, ఒక 10 స్పీషీస్ ఆఫ్ ఇన్వర్టిబ్రేట్స్ ఎక్స్టెంట్ అయిపోయాయి అనమాట 1 year లోపలే. బికాస్ వాటి మధ్య ఇంటర్ స్పెసిఫిక్ ఇంటరాక్షన్స్ వల్ల, అలాగే ప్రిడేటర్స్ లేకపోవడం వల్ల. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే ఇన్సెక్ట్స్, ఫ్రాగ్స్ క్రిప్టికల్లీ కలర్డ్ కామోఫ్లేజ్ ని ఫాలో చేస్తాయి ప్రిడేటర్స్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి. అండ్ ఇంకొక పాయింట్ ఏంటి అంటే మోనార్క్ బటర్ఫ్లై హైలీ డిస్టేస్ట్ఫుల్ బికాస్ కెమికల్ పాయిజనస్ వీడ్ ని క్యాటర్పిల్లర్ స్టేజ్ లో తినడం వల్ల. ప్రిడేటర్ దగ్గర నుంచి తప్పించుకోవడానికి ఈ క్యాటర్పిల్లర్ స్టేజ్ లో ఆ పాయిజనస్ వీడ్ ని తింటది అనమాట. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే 25% ఆఫ్ ది ఇన్సెక్ట్స్ ఫైటోఫాగస్ అనమాట. ఓకేనా. అండ్ మార్ఫలాజికల్ డిఫెన్సెస్ కి ఎగ్జాంపుల్ ఏంటి అంటే అకేషియా క్యాక్టస్. అలాగే హైలీ పాయిజనస్ కార్డియాక్ గ్లైకోసిడిక్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే కెలోట్రోపిస్. అండ్ కెమికల్ సబ్స్టెన్సెస్ ప్రొడ్యూస్ చేసే ప్లాంట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటంటే నికోటిన్, టొబాకో అండ్ క్వినిన్, ఇంకా ఎక్సెట్రా అనమాట. ఓకేనా. ఇప్పుడు కాంపిటీషన్ గురించి మాట్లాడదాం. ఓకేనా. ప్రిడేటర్స్ గురించి కంప్లీట్ గా అర్థమైంది కదా. కాంపిటీషన్ అంటే ఏంటో మాట్లాడదాం. నేను ఆల్రెడీ ఇంతకు ముందు వీడియోలో కానీ చెప్పాను ఏంటంటే డార్విన్ న్యాచురల్ సెలెక్షన్ అనే థియరీని డెవలప్ చేస్తూ ఉండేటప్పుడు తను ఒకటి అబ్జర్వ్ చేశారనమాట. ఏంటంటే ఏ స్పీషీస్ అయితే అవతల స్పీషీస్ ని ఓడించగలదో ఆ స్పీషీసే ఎక్కువ సర్వైవ్ అవ్వగలదు, అలాగే రీప్రొడ్యూస్ చేయగలదు. అంటే ఇక్కడ ఒక స్పీషీస్ ఇంకొక స్పీషీస్ ని ఓడిస్తుంది కదా. ఈ రెండింటికి మధ్య ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది జరుగుతుంది కదా. రెండు
జీవుల మధ్య కాంపిటీషన్ అనేది జరిగితేనే ఏది బలవంతం అయిందో అదే గెలుస్తుంది కదా, అదే చెప్పాడనమాట. అలాగే ఈ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది ఒక పొటెంట్ ఆర్గానిక్ ఫోర్స్, బికాస్ రెండు జీవుల మధ్య ఈ కాంపిటీషన్ అనేది జరిగితేనే ఏది స్ట్రాంగ్ గా ఉంటుందో అదే సర్వైవ్ అవ్వగలదు అనేసి చెప్పాడనమాట. అలాగే తనేమనుకున్నాడంటే ఈ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ మధ్య మాత్రమే జరుగుతుంది అనేసి అనుకున్నాడు అనమాట. కానీ అది కాదు. ఫస్ట్ ఈ ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది అన్రిలేటెడ్ అనిమల్స్ మధ్య జరిగి ఆ తర్వాత క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ కి జరుగుతుంది అనమాట. దీనికి ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు. ఏంటంటే సౌత్ అమెరికాలో ఫ్లెమింగోస్ లాంగ్ బర్డ్స్ అనేటివి ఒకటి ఉంటాయి అనమాట. ఈ ఫ్లెమింగోస్ కి అక్కడున్న రెసిడెంట్ ఫిషెస్ కి మధ్య కాంపిటీషన్ ఏర్పడుతుంది అనమాట. ఇప్పుడు ఈ ఫ్లెమింగోస్ అనేది టోటలీ అన్రిలేటెడ్ స్పీషీస్ కదా, అక్కడున్న రెసిడెంట్ ఫిషెస్ కి వాటికి మధ్య కాకుండా ఈ ఫ్లెమింగోస్ కి అలాగే రెసిడెంట్ ఫిషెస్ కి కాంపిటీషన్ జరుగుతుంది అనమాట. ఎందుకంటే లేక్ లో ఉన్న జూ ప్లాంక్టన్స్ చిన్న చిన్న ఇన్సెక్ట్స్ కి ఈ ఫ్లెమింగోస్ అలాగే ఈ రెసిడెంట్ ఫిషెస్ రెండు గొడవ పడతాయి అనమాట. వీటి మధ్య కాంపిటీషన్ అనేది జరుగుతుంది అనమాట. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే కాంపిటీషన్ జరగడానికి ఈ రిసోర్సెస్ అనేటివి లిమిటెడ్ గా ఉండాల్సిన అవసరమే లేదనమాట. ఒక దాని బలాన్ని తెలుసుకోవడానికి రెండింటి మధ్య పోటీ అనేది జరుగుతుంది కదా, అదే చెప్తున్నాడు అనమాట. అలాగే ఈ కాంపిటీషన్ అనేది ఫిట్నెస్ ఆఫ్ ది ఒక స్పీషీస్ ని తెలుపుతుంది అనమాట. ఒకటి ఫిట్ గా ఉంటే ఆటోమేటిక్ గా ఇంకొకటి తగ్గిపోతుంది కదా, ఇంకొకటి చనిపోవడమో లేదంటే సర్వైవ్ అవ్వకపోవడమో జరుగుతుంది కదా, అలా చెప్తున్నారు అనమాట. అలాగే ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గాస్ అనే సైంటిస్ట్ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా ఇది తెలిపారనమాట. అలాగే ఇప్పుడు ఒక స్పీషీస్ ఉంది, ఇంకొక స్పీషీస్ ని ఓడించింది, అలా అని ఇదే ఎప్పటికీ ఇలానే ఉంటది అనేసి గ్యారంటీ లేదు. ఈ స్పీషీస్ ని ఓడించడానికి ఇంకొక జీవి కానీ రావచ్చు అనమాట. అర్థమైంది కదా. గాసు అలాగే కొంతమంది ఎకాలజిస్ట్స్ ఈ విషయాన్ని లాబొరేటరీ ఎక్స్పెరిమెంట్స్ ద్వారా తెలిపారనమాట. అండ్ ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చారు కాంపిటీషన్ కి. గలాపాగస్ ఐస్లాండ్స్ లో అబంగడన్ టాటాయిస్ అనేది ఒక డికేడ్ ఒక 10 years లోపల ఎక్స్టెంట్ అయిపోయింది అనమాట. ఎందుకంటే గోట్స్ ని ఇంట్రడ్యూస్ చేశారు ఆ ఐస్లాండ్స్ లో. గోట్స్ అనేటివి చాలా ఫాస్ట్ గా తినేయగలవు కదా, ఏదైనా కానీ బ్రౌజింగ్ కెపాసిటీ ఎక్కువ కదా. సో ఇలా గోట్స్ అనేటివి వాటి యొక్క బ్రౌజింగ్ కెపాసిటీ వల్ల అక్కడ అబంగడన్ టాటాయిస్ అనేది ఎక్స్టెంట్ అయిపోయింది అనమాట. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ గానే ఇచ్చారు కాంపిటేటివ్ రిలీజ్ కి. అదేంటంటే కొన్ని స్పీషీస్ ని పర్టికులర్ జియోగ్రాఫికల్ ఏరియాలకు మాత్రమే రిస్ట్రిక్ట్ చేస్తాం. ఎందుకంటే ఆ ఏరియాని దాటితే వాటికన్నా పెద్దవి సుపీరియర్ గా ఉండేటివి వాటిని తినేస్తాయి అనేసి. ఒకవేళ ఇప్పుడు ఈ సుపీరియర్ స్పీషీస్ ని గాన అక్కడి నుంచి తీసేస్తే ఈ స్పీషీస్ అనేటివి విపరీతంగా పెరిగిపోతాయి కదా. సో ఈ విషయాన్ని మనకు తెలిపిన సైంటిస్ట్ ఎవరంటే కొనియల్స్ అనమాట. కొనియల్స్ ఎలిగెంట్ అనే సైంటిస్ట్ ఒక ఎక్స్పెరిమెంట్ ని చేశారనమాట. ఎక్కడంటే రాకీ కోస్టస్ ఆఫ్ స్కాట్లాండ్ లో. అక్కడ ఒక లార్జర్ అండ్ కాంపిటేటివ్లీ సుపీరియర్ స్పీషీస్ పేరు ఏంటి అంటే బలనస్ బెర్నకల్ అనమాట. చాలా డామినేట్ అనమాట, చాలా పెద్ద స్పీషీస్ అనమాట. అలాగే అక్కడున్న చిన్న జీవి ఏదంటే బలనస్ క్యాథమాలస్ అనమాట. ఈ డామినేట్ స్పీషీస్ ఉండడం వల్ల ఈ చిన్న ఈ క్యాథమాలస్ స్పీషీస్ అనేటివి ఎక్స్టెంట్ అయిపోయాయి అనమాట. బికాస్ ఇది డామినేట్ చేయడం వల్ల ఈ చిన్న జీవులు అనేటివి ఎక్స్టెంట్ అయిపోయాయి అనమాట. ఓకేనా. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే హెర్బివోర్స్ ఏదైతే అనిమల్స్ ప్లాంట్స్ ని తింటాయో హెర్బివోర్స్ అలాగే ప్లాంట్స్ ఈ కాంపిటీషన్ వల్ల అడ్వర్స్ గా ఎఫెక్ట్ అవుతాయి అనమాట కంపేర్ టు అనిమల్స్ అనమాట. ఓకేనా, చాలా చాలా ఇంపార్టెంట్. సో ఈ మొత్తం పారాగ్రాఫ్ లో ఇంపార్టెంట్ పాయింట్స్ ఏంటి అంటే అబంగడన్ టాటాయిస్ గలాపాగస్ ఐస్లాండ్స్ లో ఎక్స్టెంట్ అయిపోయాయి బికాస్ గోట్స్ బ్రౌజింగ్ కెపాసిటీ వల్ల. అలాగే ఎలిగెంట్ ఫీల్డ్ ఆఫ్ ఎక్స్పెరిమెంట్ లో సుపీరియర్ స్పీషీస్ పేరు ఏంటంటే బలనస్ బెర్నకలు అండ్ స్మాలర్ స్పీషీస్ పేరు ఏంటంటే బలనస్ క్యాథమాలస్ అనమాట. ఎక్కడ జరిగింది ఎక్స్పెరిమెంట్ అంటే రాకీ కోస్టస్ ఆఫ్ స్కాట్లాండ్ లో. ఓకేనా, ఇవి ఇంపార్టెంట్ అనమాట కాంపిటీషన్ లో. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే గాస్ కాంపిటేటివ్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ చాలా 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 ఇంపార్టెంట్. ఆయన ఏం చెప్పారంటే ఇప్పుడు రెండు క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ మధ్య కాంపిటీషన్ జరుగుతుంది, అవి ఎప్పటికీ కలిసి ఉండలేవు బికాస్ వాటి మధ్య కాంపిటీషన్ జరుగుతుంది కదా. సో అందుకని ఇప్పుడు ఈ కాంపిటీషన్ జరిగితే ఏమవుతుంది, సుపీరియర్ వన్ గెలుస్తుంది, ఇన్ఫీరియర్ అనేది చనిపోతుంది అనమాట, ఈవెన్చువల్లీ ఎలిమినేట్ అయిపోతుంది కదా. సో ఆ సైంటిస్ట్ ఏం చెప్తున్నారు అనమాట, ఈ రెండింటి మధ్య ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ ఉంది ఓకే, బట్ అవి చనిపోకుండా ఎలిమినేట్ అవ్వకుండా కో ఎవాల్వ్ అవ్వచ్చు కదా, ఒకదానికొకటి రిలేషన్ లో ఉండొచ్చు కదా. లైక్ ఎలా అంటే రిసోర్సెస్ పార్టిషనింగ్ అనమాట. ఇది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఏంటంటే ఇప్పుడు రెండు క్లోజ్లీ రిలేటెడ్ స్పీషీస్ మధ్య ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది ఖచ్చితంగా జరుగుతుంది, కానీ అవి చనిపోకుండా ఎలిమినేట్ అవ్వకుండా ఒక మెథడ్ ని ఫాలో అవ్వచ్చు అనమాట. ఆ మెథడ్ ఏంటంటే డిఫరెంట్ ఫీడింగ్ టైమ్స్ కానీ లేదంటే డిఫరెంట్ ఫర్ గోయింగ్ యాక్టివిటీస్ కానీ ఇలా చేస్తే
వాటి మధ్య కో ఎగ్జిస్టెన్స్ అనేది ఏర్పడుతుంది కదా. అంటే మీనింగ్ ఏంటి అంటే అన్ని కలిసి కొట్టుకొని తినే బదులు కొన్ని స్పీషీస్ కొన్ని టైమ్స్ లో ఫీడింగ్ టైమ్స్ లో, లేదంటే వాటి యొక్క ఏవైతే యాక్టివిటీస్ ఉన్నాయో అవన్నీ కొన్ని స్పీషీస్ కొన్ని టైమ్స్ లో, ఇంకొన్ని స్పీషీస్ కొన్ని టైమ్స్ లో చేసాయనుకోండి, ఇద్దరికి ఏ ప్రాబ్లం ఉండదు కదా. అదే చెప్తున్నారు అనమాట. మార్క్ ఆర్థర్ అనే సైంటిస్ట్ వర్బల్స్ 5 క్లోజ్లీ రిలేటెడ్ వర్బల్స్ ఒకే ట్రీలో ఉన్నా కానీ బిహేవియరల్ డిఫరెన్సెస్ వల్ల అవి డిఫరెంట్ ఫర్గోయింగ్ యాక్టివిటీస్ జరిపి వాటి మధ్య ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ లేకుండా హ్యాపీగా బతుకుతాయి అనేది దీని యొక్క మీనింగ్ అనమాట. సో టోటల్ కాంపిటీషన్ లో ఈ గాస్ కాంపిటేటివ్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ అనేది చాలా 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 ఇంపార్టెంట్. రిసోర్సెస్ పార్టిషనింగ్ అని చాలా ఇంపార్టెంట్. మార్క్ ఆర్థర్ అనే సైంటిస్ట్ 5 క్లోజ్లీ వర్బల్స్ మధ్య బిహేవియరల్ డిఫరెన్సెస్ ని బేస్ చేసుకొని డిఫరెంట్ ఫర్గోయింగ్ యాక్టివిటీస్ వల్ల ఇంటర్ స్పెసిఫిక్ కాంపిటీషన్ అనేది లేకుండా ఉంది. ఓకేనా, ఇప్పుడు కాంపిటీషన్ మొత్తం క్లియర్ అయిపోయింది కదా. ఇప్పుడు పారాసైటిజం గురించి మాట్లాడదాం. పారాసైటిజం గురించి మనం చాలా సార్లు ఇంతకు ముందు కానీ వినుంటాము. ఏంటంటే ఈ పారాసైటిజం అనగానే ఫ్రీ లోడింగ్ అండ్ మీల్స్ అనమాట. హోస్ట్ బాడీలో ఫ్రీగా పడుకొని బాగా తింటది అనమాట. ఓకేనా, సో ఈ పారాసైటిజం అనేది టాక్సానమికల్ గ్రూప్స్ లో ప్లాంట్స్ నుంచి హయ్యర్ వర్టిబ్రేట్స్ వరకు ఈ పారాసైటిజం అనేది చాలా దాంట్లో ఉందన్నమాట. ఓకేనా, అలాగే మెనీ ఆఫ్ ది పారాసైట్స్ హోస్ట్ స్పెసిఫిక్ అనమాట. అంటే ఈ పారాసైట్ పర్టికులర్ హోస్ట్ ని మాత్రమే పేర్ చేస్తుంది అనమాట. అంటే పర్టికులర్ హోస్ట్ తో మాత్రమే కంబైన్ అవుతుంది అనమాట. ఒకవేళ హోస్ట్ ఈ పారాసైట్ నువ్వు నాకు వద్దు అనుకుని దాన్ని ఏమైనా చేసింది అనుకోండి, ఈ పారాసైట్ ఏం చేస్తుంది అంటే కౌంటర్ వేస్తుంది అనమాట. దాన్ని న్యూట్రలైజ్ చేసి ఎలాగైనా దాంతోనే పేరింగ్ అనేది ఏర్పరచుకుంటది అనమాట. అలాగే ఈ పారాసైట్స్ అనేటివి వాటి యొక్క లైఫ్ స్టైల్స్ లో కొన్ని అడాప్టేషన్స్ ని తీసుకుంటాయి అనమాట. ఏంటంటే లాస్ ఆఫ్ అన్నెసెసరీ సెన్స్ ఆర్గన్స్ ని కానీ, లేదంటే లాస్ ఆఫ్ అడిసివ్ ఆర్గన్స్ ని కానీ, లేదంటే ప్రెసెన్స్ ఆఫ్ సక్కర్స్. ఎందుకంటే ఈ సక్కర్స్ అనేటివి ఒక టైప్ ఆఫ్ చిన్న చిన్నవి పారాసైట్స్ అనేటివి హోస్ట్ ని అతుక్కోవడానికి ఈ సక్కర్స్ అనేటివి యూజ్ అవుతాయి అనమాట. అలాగే లాస్ ఆఫ్ డైజెస్టివ్ సిస్టమ్ కానివ్వండి, ప్రెసెన్స్ ఆఫ్ హై రీప్రొడక్టివ్ కెపాసిటీ, ఇవన్నీ పారాసైట్స్ వాటి యొక్క లైఫ్ స్టైల్లో ఇవన్నీ అడాప్టేషన్స్ ని ఏర్పరచుకుంటాయి అనమాట. అలాగే ఈ పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ ఎప్పుడు కాంప్లెక్స్ అవుతుందంటే అది 2 ఇంటర్మీడియట్ హోస్ట్లైనా 2 ఇంటర్మీడియట్ వెక్టర్స్ అయినా తీసుకున్నప్పుడు. అది ఎందుకు తీసుకుంటది? ప్రైమరీ హోస్ట్ ని ప్రొడ్యూస్ చేయడానికి సెకండరీ హోస్ట్ ని తీసుకుంటది అనమాట. ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ ఇచ్చాడు, చాలా 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 ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్. ఏంటి అంటే హ్యూమన్ లివర్ ఫ్లూక్ అనమాట. ట్రెమటోడ్ పారాసైట్, లివర్ ఫ్లూక్ అనేది పారాసైట్. అలాగే ఇది యూస్ చేసుకునే హోస్ట్ ఏంటి అంటే ఫస్ట్ ది స్నేల్, అలాగే ఇంకొకటి వచ్చి ఫిష్ అనమాట. ఇక్కడ పారాసైట్ అనేది లివర్ ఫ్లూక్ అండ్ అది యూస్ చేసుకునే హోస్ట్ స్నేల్ అలాగే ఫిష్ అనమాట. ఓకేనా, టు కంప్లీట్ లైఫ్ సైకిల్ పారాసైట్ యొక్క లైఫ్ సైకిల్ కంప్లీట్ చేసుకోవడానికి 2 ఇంటర్మీడియట్ హోస్ట్ల పైన డిపెండ్ అవుతుంది అనమాట. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే మలేరియా పారాసైట్. మలేరియా ఇక్కడ వెక్టర్ ఏం యూస్ చేస్తుంది? మస్కిటో అనేది వెక్టర్ కదా, ట్రాన్స్ఫర్ చేస్తుంది హోస్ట్ లోకి డిసీజ్ ని పాస్ చేయడానికి. ఓకేనా, ఇక్కడ మలేరియా అనేది పారాసైట్, హోస్ట్ అంటే ఎవరు? మనకే కదా మలేరియా వచ్చేది. అలాగే వెక్టర్ ఎవరు? మస్కిటో అనమాట. మస్కిటో అనే వెక్టర్ ని యూస్ చేసుకొని తన యొక్క పారాసైటిజం ని హోస్ట్ లోకి పంపడానికి ఇక్కడ వెక్టర్ ని మస్కిటోని యూస్ చేస్తుంది అనమాట. ఓకేనా, అలాగే ఈ పారాసైట్స్ అనేటివి హోస్ట్ యొక్క సర్వైవల్ ని, గ్రోత్ ని, అలాగే వాటి యొక్క పాపులేషన్ ని, రీప్రొడ్యూస్ ని, వాటినన్నిటిని రెడ్యూస్ చేస్తాయి అనమాట. సో మరి హోస్ట్ ఏం చేస్తుంది? వాటి యొక్క పారాసైటిజం ని ఫిజికలీ వీక్ చేస్తుంది అనమాట. ఓకే కదా, అర్థమైంది కదా. అలాగే ఈ పారాసైట్స్ అనేటివి 2 టైప్స్. ఒకటి ఎక్టో పారాసైట్స్, అలాగే ఎండో పారాసైట్స్. ఎక్టో పారాసైట్స్ అంటే ఏం లేదు, హోస్ట్ యొక్క ఎక్స్టర్నల్ సర్ఫేస్ మీద అంటే అవుట్ సైడ్ ఆఫ్ ది బాడీ పైన ఉంటాయి అనమాట. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు లైస్ ఆన్ హ్యూమన్స్ అంటే ఏం లేదు, తల్లో చిన్న చిన్న పేర్లు ఉంటాయి కదా, వాటిని లైస్ అంటాము. లైస్ ఆన్ హ్యూమన్స్. అలాగే టిక్స్ ఆన్ డాగ్. టిక్స్ అంటే చిన్న చిన్న పురుగులు అనమాట. బయట స్ట్రీట్ డాగ్స్ లో చిన్న చిన్న పురుగులు ఉంటాయి కదా, అవి టిక్స్ ఆన్ డాగ్. సో ఇవి ఎక్టో పారాసైట్స్ కి ఎగ్జాంపుల్ అనమాట. ఇక్కడ లైస్ వచ్చి పారాసైట్స్, అలాగే హ్యూమన్ వచ్చి హోస్ట్ అనమాట. ఓకే కదా, అర్థమైంది కదా. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే మెరైన్ ఫిషెస్ లో సిప్పోపోడ్స్ అనే ఒక చిన్న చిన్న పురుగులు ఉంటాయి అనమాట. ఈ మెరైన్ ఫిషెస్ లో ఈ సిప్పోపోడ్స్ అనేటివి కానీ ఒక ఎక్టో పారాసైటిజం కి ఎగ్జాంపుల్ అనమాట. అలాగే ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఎక్టో పారాసైటిజం కి ఏంటి అంటే కస్కుటా ప్లాంట్ అనమాట. ఇది ఒక కోర్స్ ఆఫ్ ఎవల్యూషన్ లో అంటే తన లైఫ్ స్టైల్లో ఒక పాయింట్ ఆఫ్ టైమ్ లో తన క్లోరోఫిల్ ని అలాగే లీవ్స్ ని లాస్ చేసుకుంటది అనమాట. సో క్లోరోఫిల్ లీవ్స్ పోతే ఏమవుతుంది? ఖచ్చితంగా న్యూట్రిషన్ అనేది కావాలి. సో దానికోసము ఇంకొక హోస్ట్ ఆర్గానిజం పైన డిపెండ్ అవుతుంది అనమాట. కస్కుటా ప్లాంట్స్ న్యూట్రిషన్ కోసం హోస్ట్ ఆర్గానిజం మీద డిపెండ్ అవుతుంది. అలాగే లైస్ కానీ హోస్ట్ ఆర్గానిజం మీద న్యూట్రిషన్ కోసమే డిపెండ్ అవుతుంది. సో అన్ని పారాసైట్స్ వాటి యొక్క హోస్ట్ ఆర్గానిజం పైన న్యూట్రిషన్ కోసమే ఆధారపడి ఉన్నాయి కదా.
సో ఇక్కడ ఇంపార్టెంట్ పాయింట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే మలేరియా పారాసైట్ ని మస్కిటో స్ప్రెడ్ చేస్తుంది కదా హోస్ట్ ఆర్గానిజమ్స్ కి. మరి ఇక్కడ మలేరియా అనేది ఒక వెక్టరే కదా, సో ఇక్కడ మస్కిటో అనేది బ్లడ్ ని యూజ్ చేస్తుంది, హోస్ట్ యొక్క బ్లడ్ ని యూజ్ చేస్తుంది. ఎందుకు? రీప్రొడక్షన్ కోసం, దాని యొక్క పాపులేషన్ ని పెంచుకోవడం కోసం. కానీ ఎటువంటి న్యూట్రిషన్ హోస్ట్ ఆర్గానిజమ్స్ నుంచి పొందట్లేదు కదా, సో అందుకే మస్కిటోని పారాసైట్ అన్నాం. ఓకేనా, క్లియర్ కదా, ఇంపార్టెంట్ పాయింట్ అనమాట. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి పారాసైటిజం అంటే బ్రూడ్ పారాసైటిజం అనమాట. చాలా సింపుల్, ఏం లేదు. కుకు అండ్ కోయల్, కోకిల అలాగే కాకి రెండు బ్రూడ్ పారాసైటిజం ని ఉంటాయి అనమాట. ఇక్కడ కుకు అనేది పారాసైటు అండ్ క్రో వచ్చి హోస్ట్ అనమాట. ఓకేనా, కుకు దాని యొక్క ఎగ్స్ ని హోస్ట్ ఆర్గానిజమ్స్ లో ఇంక్యుబేట్ చేస్తుంది అనమాట. సైజు అలాగే కలరు రెండు ఎగ్జాక్ట్ గా సిమిలర్ గా క్రో యొక్క ఎగ్స్ లాగే ఉండేలాగా ఎవాల్వ్ అవుతుంది అనమాట. దాని యొక్క ఎగ్స్ ని చేంజ్ చేసుకొని హోస్ట్ ఆర్గానిజమ్స్ లో ఇంక్యుబేట్ చేస్తుంది అనమాట. ఎందుకు? హోస్ట్ ఆర్గానిజము దాని యొక్క ఎగ్స్ ని ఫారెన్ ఎగ్స్, తన ఎగ్స్ కాకుండా వేరే ఫారెన్ ఎగ్స్ అని డిటెక్ట్ చేయకుండా ఉండడానికి సేమ్ ఎగ్జాక్ట్ గా కాకి పిల్లలు కాకి ఎగ్స్ అయితే ఎలాగున్నాయో సేమ్ ఎగ్జాక్ట్ గా కుకు ఎగ్స్ కానీ కోయల యొక్క ఎగ్స్ కానీ అలాగే చేంజ్ చేసి దాంట్లో క్రో యొక్క నెస్ట్ లో ఇంక్యుబేట్ చేస్తుంది అనమాట. సో ఇదొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ పారాసైటిజం కి, దీన్ని బ్రూడ్ పారాసైటిజం అంటాము. అలాగే ఇంకొక పాయింట్ ఏంటి అంటే ఈ బ్రూడ్ పారాసైటిజం ని స్ప్రింగ్ టు సమ్మర్ సీజన్ లో అబ్జర్వ్ చేయొచ్చు అనమాట. క్లియర్ కదా, ఏ డౌట్ లేదు కదా. సో ప్రతి ఒక్క పాయింట్ ఇంపార్టెంట్. పారాసైట్స్ అనేటివి ఆర్గాన్స్ ని లాస్ చేసుకుంటాయి కదా, అడ్హిసివ్ ఆర్గాన్స్ కానీ అన్నెసెసరీ సెన్సరీ ఆర్గాన్స్ కానీ, లేదంటే లాస్ ఆఫ్ డైజెషన్, సక్కస్ అండ్ క్లింగ్స్ టు పారాసైటిజం. అలాగే హై రీప్రొడక్టివ్ కెపాసిటీ, ప్రతి ఒక్కటి లైన్ టు లైన్ చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఎక్టో పారాసైట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి, ఎండో పారాసైట్స్ కి ఎగ్జాంపుల్ ఏంటి, బ్రూడ్ పారాసైటిజం కి ఎగ్జాంపుల్ ఏంటి, విచ్ సీజన్ లో అబ్జర్వ్ చేస్తాం. ఓకేనా, క్లియర్ కదా. సో ఇప్పుడు కమెన్సాలిజం గురించి మాట్లాడదాం. కమెన్సాలిజం అంటే ఏంటి? ఒక స్పీషీస్ బెనిఫిట్ అవుతుంది, ఇంకొక స్పీషీస్ ఎటువంటి బెనిఫిట్ అవ్వదు, బెనిఫిట్ అవ్వదు, లాస్ అవ్వదు, న్యూట్రల్ గా ఉండిపోతుంది అనమాట. దానికి ఎగ్జాంపుల్స్ ఏంటి? ఆర్కిడ్ ప్లాంట్స్ గ్రోయింగ్ ఆన్ ఎపిఫైట్ ఆఫ్ మ్యాంగో ట్రీ. ఎపిఫైట్ అంటే పైన నివసిస్తాయి కాబట్టి దాన్ని ఎపిఫైట్ అంటాం అనమాట. సో ఆర్కిడ్ ప్లాంట్స్ మ్యాంగో ట్రీ పైన వస్తాయి అనమాట. ఇది ఎలా వస్తాయి, ఎందుకు వస్తాయి అంటే కొన్ని అనిమల్స్ ఈ సీడ్స్ ని వాటిని తీసుకెళ్తూ ఉంటాయి కదా, మనం చిన్నప్పుడు కానీ చూస్తూ ఉంటాం. నార్మల్ గా మన లాంగ్వేజ్ లో లైక్ అవ్వా తాత అంటూ ఉంటాం కదా, చిన్నవి వైట్ స్పోర్స్ లాగా ఉంటాయి. ఈ స్పోర్స్ ని ఎక్కడైనా డిస్పర్స్ చేసినప్పుడు లైక్ ఇలాంటి మ్యాంగో ట్రీస్ లో ఎక్కడైనా అవి పడినప్పుడు అక్కడున్న తేమ వల్ల ఈ ప్లాంట్స్ అనేటివి వస్తాయి అనమాట. సో దీనికి రీజన్ అది. ఇక్కడ ఆర్కిడ్ ప్లాంట్స్ మ్యాంగో ట్రీ పైన వస్తున్నాయి, కానీ మ్యాంగో ట్రీకి ఎటువంటి బెనిఫిట్ రావట్లేదు, అలాగని లాస్ అవ్వట్లేదు కదా. కానీ ఆర్కిడ్ ప్లాంట్ అయితే మంచి బెనిఫిట్ నే పొందుతుంది. దానికి న్యూట్రిషన్ అలాగే వాటరు న్యూట్రియంట్స్ అన్ని వచ్చేస్తాయి కదా మ్యాంగో ట్రీ దగ్గర నుంచి. సో అందుకని మ్యాంగో ట్రీ ఎటువంటి బెనిఫిట్ పొందదు, ఆర్కిడ్ ప్లాంట్ బెనిఫిట్ అయితే పొందుతుంది. అలాగే ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే బర్నకల్. బర్నకల్ అనేది ఒక స్మాల్ ఫిష్ అన్నమాట. సో బ్యాక్ వేల్, వేల్ అంటే తిమింగ్లం, తిమింగ్లం పైన ఈ బర్నకల్ అనేది నివసిస్తుంది అనమాట. దాని దగ్గర నుంచి న్యూట్రిషన్ అవన్నీ పొందుతుంది. కానీ వేలు ఎటువంటి బెనిఫిట్స్ ని పొందదు, న్యూట్రల్ గా ఉంటది. అండ్ ఇంకొక ఇంపార్టెంట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే కెటిల్ ఎర్గేట్స్ అలాగే బ్రౌజింగ్ కేటిల్స్ అనమాట. కెటిల్ ఎర్గేట్స్ అంటే ఒక చిన్న టైప్ ఆఫ్ బర్డ్స్ అనమాట. మీరు ఇది రూరల్ ఏరియాస్ లో కానీ లేదంటే ఎప్పుడైనా మనం ఎక్కడికైనా ట్రావెల్ చేస్తున్నప్పుడు కొన్ని పొలాల్లో లేదంటే బయట ఎక్కడైనా కానీ మనం నార్మల్ గా చూస్తూ ఉంటాం. ఒక బఫెల్లో కానీ లేదంటే కౌస్ కానీ వాటి మీద కొన్ని పక్షులు వాలుంటాయి. ఇవి ఎందుకంటే నార్మల్ గా బఫెల్లోస్ తింటూ ఉంటాయి కదా, అవి తినేసి లేసిన తర్వాత వాటి బాడీని ఇలా ఇలా విదిలించుకుంటాయి అనమాట. అవి విదిలించుకున్నప్పుడు ఆ బాడీ పైన కొన్ని చిన్న చిన్న పురుగులు ఉంటాయి అనమాట. ఆ పురుగుల కోసం ఈ కెటిల్ ఎర్గేట్స్ అనే బర్డ్స్ వాటిపైన వాళ్ళు ఉంటాయి అనమాట. అవి అలా విదిలించుకున్నప్పుడు ఆ బర్డ్స్ వెళ్ళి ఆ పురుగుల్ని తింటాయి అనమాట. అటువంటి పరిస్థితుల్లో మాత్రమే అవి తినగలవు. అదర్వైజ్ ఆ కెటిల్ ఎర్గేట్స్ అనే బర్డ్స్ ఇలా చిన్న చిన్న ఇన్సెక్ట్స్ ని చిన్న చిన్న పురుగుల్ని అసలు ఫైండ్ చేయలేవు అనమాట. సో ఇది దాని మీనింగ్ అనమాట. అర్థమైంది కదా. అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటి అంటే సీ అనిమోన్. సీ అనిమోన్ కి స్పెషల్ కేటగిరీ ఏంటి? దానికి ఒక స్టింగింగ్ టాంటికల్స్ ఉంటాయి అనమాట. ఈ సీ అనిమోన్ పైన క్లోన్ ఫిష్ అనేది ఒకటి ఉంటది అనమాట. ఈ రెండు క్లోజ్ లీవ్ అసోసియేషన్ లో ఉంటాయి అనమాట. సో ఈ క్లోన్ ఫిష్ బయట అవుట్ సైడ్ ఉన్న ప్రిడేటర్స్ దగ్గర నుంచి తనను తాను రక్షించుకోవడానికి ఈ సీ అనిమోన్ దగ్గర ఉన్న టాంటికల్స్ ని యూజ్ చేసుకుంటది. కానీ సీ అనిమోన్ ఎటువంటి బెనిఫిట్ ని పొందదు కదా. సో ఇదన్నమాట కమెన్సాలిజం కి ఎగ్జాంపుల్. ఇప్పుడు మ్యూచువలిజం అంటే ఏందో మాట్లాడదాం. ఓకేనా. అలాగే కమెన్సాలిజం లో ప్రతి పాయింట్ ఇంపార్టెంట్. ఆర్కిడ్స్ గ్రోయింగ్ ఆన్ ఎపిఫైట్ ఆఫ్ మ్యాంగో ట్రీ, అలాగే బర్నకల్ గ్రోయింగ్ ఆన్ బ్యాక్ వేలు అండ్ కెటిల్ ఎర్గేట్స్, అలాగే
సి అనిమోన్. చాలా ఇంపార్టెంట్ కమెన్సలిజం కి. ఓకేనా? ఇప్పుడు మ్యూచువలిజం గురించి మాట్లాడదాం. ఓకేనా? సో ఇప్పుడు మ్యూచువలిజం గురించి కన్నా మాట్లాడితే ఇక్కడ 2 స్పీషీస్ బెనిఫిట్ పొందుతున్నాయి అనమాట. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే లైకెన్స్ అలాగే మైకోరైజియా అనమాట. లైకెన్స్ అంటే ఏంటి? ఫంగై అలాగే ఫోటోసింథటిక్ ఆల్గే, దీన్ని సైనోబాక్టీరియా కానీ అంటాం. ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్షిప్ ని లైకెన్స్ అంటాం. అండ్ మైకోరైజియా అంటే ఏంటి? ఫంగై అలాగే రూట్స్ ఆఫ్ హయ్యర్ ప్లాంట్స్ కి, ఈ రెండింటికి మధ్య ఉన్న రిలేషన్ నే మైకోరైజియా అంటాం. సో ఇంతకు ముందు నేను ఆల్రెడీ చెప్పాను ఏంటి, ప్లాంట్ తన యొక్క ఆర్గానిక్ మెటీరియల్స్ ఏదైతే ఉందో ఫ్లవర్స్, బార్క్, ఇవన్నిటిని సాయిల్ లోకి పంపిస్తుంది. సాయిల్ లో ఉన్న మైక్రోబ్స్ ఈ ఆర్గానిక్ మెటీరియల్స్ ని ఇన్ఆర్గానిక్ మెటీరియల్స్ గా కన్వర్ట్ చేసి అగైన్ ప్లాంట్ కి ప్రొడ్యూస్ చేస్తాయి అనేసి. సో ఇక్కడ ప్లాంట్ అలాగే మైక్రోబ్స్ రెండు 1-to-1 రిలేషన్షిప్ లో ఉన్నాయి కదా. సో బోత్ బెనిఫిట్ అవుతున్నాయి. సో ఈ రిలేషన్షిప్ ని మ్యూచువలిజం అంటాం. సో ప్లాంట్ యొక్క పాలినేషన్ జరిపేది ఎవరు? అనిమల్స్. అలాగే ప్లాంట్ యొక్క సీడ్ డిస్పర్సల్ ని కానీ చేసేది అనిమల్స్ అన్నమాట. సో బోత్ పాలినేషన్ అలాగే సీడ్ డిస్పర్సల్ ని రెండింటిని అనిమల్స్ చేస్తాయి అనమాట. ఈ పని చేసిన దానికి ప్లాంట్స్ కానీ అనిమల్స్ కి రివార్డ్ ఇస్తుంది అనమాట. ఏంటంటే పాలినేషన్ జరిపిన వాటికి పోలన్ గ్రెయిన్స్ అలాగే నెక్టర్ ఇస్ నథింగ్ బట్ కొంచెం హనీ లాంటి జ్యూసీ లిక్విడ్ అనమాట. సో ఈ రెండింటిని పాలినేషన్ జరిపిన అనిమల్స్ కి, అలాగే జ్యూసీ అండ్ న్యూట్రిషియస్ ఫ్రూట్స్, ఎవరైతే సీడ్ డిస్పర్సల్ ఫ్రూట్స్ ని తినేసి సీడ్స్ ని ఎక్కడంటే అక్కడ వేస్తాయి కదా అనిమల్స్, ఇదన్నమాట. సో పోలను అలాగే నెక్టర్ ఫర్ పాలినేషన్ జరిపిన అనిమల్స్ కి, అలాగే జ్యూసీ అండ్ న్యూట్రిషియస్ ఫ్రూట్స్ సీడ్ డిస్పర్సన్ చేసిన అనిమల్స్ కి ఫీజ్ లాగా ప్లాంట్స్ అయితే ఇస్తాయి అనమాట అనిమల్స్ కి. ఓకే కదా? అలాగే ప్లాంట్స్ తన యొక్క నెక్టర్ ని ఏ అనిమల్ అయినా తీసుకొని తనకి పాలినేషన్ జరపకుండా వెళ్ళిపోతుందేమో అనేసి, అంటే కొంచెం దొంగతనం చేస్తుంది, చీటర్ లాగా ఏ అనిమల్ అయినా బిహేవ్ చేస్తుందేమో అనేసి ప్లాంట్స్ కొన్ని సేఫ్టీ మెజర్స్ అయితే పాటిస్తాయి అనమాట. అలాంటి రిలేషన్షిప్ ని పాటించే ఒక బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఫిగ్ ట్రీ అలాగే వాస్ప్ స్పీషీస్ అనమాట. ఓన్లీ ఈ ఫిగ్ ట్రీకి ఈ వాస్ప్ మాత్రమే పర్టికులర్ పాలినేటర్ అనమాట. ఈ ఫిగ్ ట్రీకి ఈ వాస్ప్ స్పీషీస్ మాత్రమే పాలినేటర్ చేయాలన్నమాట. ఇంకా ఏ అనిమల్ పాలినేటర్ చేయకూడదు. అంటే రెండు 1-to-1 టైట్ రిలేషన్షిప్ లో ఉంటాయి అనమాట. అంటే ఇంకా చెప్పాలంటే క్లియర్ గా రెండు పార్ట్నర్స్ లాగా బిహేవ్ చేస్తాయి అనమాట. సో వాస్ప్ స్పీషీస్ ఏమో ఫిగ్ ట్రీని పాలినేట్ చేస్తుందా, ఫిగ్ ట్రీ ఏం చేస్తుంది? వాస్ప్ స్పీషీస్ యొక్క లెగ్స్ ని తన దగ్గర పెట్టుకుంటది అనమాట. అలాగే వాస్ప్ స్పీషీస్ తన యొక్క ఎగ్స్ అనేటివి లార్వల్ స్టేజ్ లో ఉండేటప్పుడు ఫిగ్ ట్రీ తనకి న్యూట్రిషన్ అందిస్తుంది అనమాట. ఇది ఎలా అంటే వాస్ప్ స్పీషీస్ ఒక సూటబుల్ ప్లేస్ కోసం వెతుకుతూ ఉంటది తన ఎగ్స్ ని పెట్టుకోవడానికి. అలాంటప్పుడే ఈ ఫిగ్ ట్రీని పాలినేట్ చేస్తుంది అనమాట. పాలినేట్ చేసిన తర్వాత తన ఎగ్స్ ని అందులోకి పెట్టుకుంటది అనమాట. దీన్ని ఓవి పొజిషన్ అంటాం. ఎగ్ లేయింగ్ పొజిషన్ ని ఓవి పొజిషన్ అంటాం. సో ఈ వాస్ప్ స్పీషీస్ పాలినేషన్ జరిపిన తర్వాత ఫిగ్ ట్రీకి ఫ్లవర్స్, ఫ్రూట్స్, సీడ్స్ వస్తాయి కదా. ఆ టైం కల్లా ఇందులో పెట్టిన ఎగ్స్ కూడా లార్వల్ స్టేజ్ కి వస్తాయి అనమాట. అప్పుడు అందులో ఉన్న సీడ్స్ ఈ లార్వాకి ఫుడ్ లాగా, న్యూట్రిషన్ లాగా యూజ్ అవుతాయి అనమాట. ఓకే కదా? క్లియర్ కదా? అలాగే ఆర్కిడ్ ఫ్లవర్స్ ఒక డిఫరెంట్ ఫ్లోరల్ డైవర్సిటీని ఎగ్జిబిట్ చేస్తాయి అనమాట. ఎందుకంటే ఖచ్చితంగా పాలినేషన్ జరగాలి విత్ హర్ రైట్ పార్ట్నర్ అనమాట. తన యొక్క రైట్ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో తనే వచ్చి తనకి పాలినేషన్ జరపాలి అనేసి ఒక డిఫరెంట్ ఫ్లోరల్ ప్యాటర్న్ అయితే ఎగ్జిబిట్ చేస్తారనమాట. ఆర్కిడ్ ఫ్లవర్ ని పాలినేట్ చేసే స్పీషీస్ ఏంటి అంటే బీస్, బంబల్ బీస్ అనమాట. ఫ్లోరల్ పార్ట్స్ అంటే ఏంటి? ఫ్లవర్ లో పెటల్స్, సెపల్స్, స్టేమెన్స్, కార్పెల్స్ కదా. సో ఆర్కిడ్ ఫ్లవర్ లో ఉన్న ఒక పెటలు ఎగ్జాక్ట్ గా ఫీమేల్ బీ లాగా కన్వర్ట్ అవుతుంది అనమాట. ఒక అసాధారణమైన స్ట్రక్చర్, అన్కానీ రిజంబల్స్. సో సేమ్ ఫీమేల్ బీ సైజు అలాగే కలరు, మార్ఫలాజికల్ ఫ్యూచర్స్ అన్ని సేమ్ ఫీమేల్ బీ లాగా కన్వర్ట్ చేసుకుంటుంది అనమాట. ఆర్కిడ్ లో ఉన్న వన్ ఆఫ్ ది పెటలు ఫీమేల్ బీ లాగా కనిపిస్తుంది అనమాట. సో దీన్ని చూసిన వెంటనే మేల్ బీ ఏమనుకుంటది? తనే నా పార్ట్నరు, ఫీమేల్ అక్కడ ఉంది అనేసి మేల్ బీ వచ్చి ఫీమేల్ బీ పైన వాళ్తుంది అనమాట. ఉన్నదేంటి? పెటల్స్ లో ఏముంటుంది? పోలన్ గ్రెయిన్స్. ఇప్పుడు మేల్ బీ ఇక్కడున్న పోలన్ గ్రెయిన్స్ ని తీసుకుంటది కదా. సో ఇక్కడున్న పోలన్ గ్రెయిన్స్ ని తీసుకొని ఇక్కడ నుంచి ఇంకొక ప్లాంట్ ఆర్కిడ్ ఫ్లవర్ కి వెళ్ళింది అనుకోండి, పాలినేషన్ జరిగినట్టే కదా. ఇక్కడ ఈ ఫీమేల్ బీ లాగా కన్వర్ట్ అవ్వడాన్ని సెక్షువల్ డిసైట్ అంటాం. అలాగే మేల్ బీ వచ్చి ఫీమేల్ బీ మీద వాలడాన్ని సూడో కోపులేట్స్ అంటాం. క్లియర్ అయిందా? ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ ఆ
ఫీమేల్ బీ యొక్క సైజ్లో కలర్స్లో ఏదైనా ఒక డిఫరెన్స్ అనేది వచ్చింది అనుకోండి, పాలినేషన్ అనేది జరగదనమాట. మేల్ బీ కన్నా డిటెక్ట్ చేస్తే పాలినేషన్ అనేది జరగదు, ఛాన్సెస్ అనేటివి తక్కువ అయిపోతాయి. ఓకేనా? ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. సీ యూ సూన్ ఇన్ నెక్స్ట్ వీడియో. థ్యాంక్ యూ.